హలో సార్ శ్రేయ గారి నుంచి ఫోన్. హలో సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఈజ్ ఇట్? ఐ విల్ డూ మై బెస్ట్ సార్. ఓకే సార్. చూడు కానిస్టేబుల్, మన ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతుందని ఇప్పుడే తెలిసింది. నీకు ఈ రోజు నుంచి స్కూల్ దగ్గర డ్యూటీ. నేను ఒక 1/2 అవర్లో వస్తాను, వచ్చాక వెళ్తూ కానీ. ఓకే? పైసలే. పైసలు నా దగ్గర ఉన్నది 50 పైసలే. 2 ఐసులు ఇస్తా? అలాగే.
నాకు సంబంధించిన వాడు. ఎక్కడి నుంచి వచ్చాను? నువ్వు ఇలా అయితే మాట్లాడవు. నీతో నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, కమాన్ కమాన్. చూడండి పిల్లలు, రోడ్డు మీద అమ్మే ప్రతి చిరుతిండి తినాలని ప్రయత్నిస్తే ఇలాంటి ఇబ్బందులే కలుగుతాయి. సమయానికి నేనే రాకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని విడివిడిగా అమ్ముడైపోయేవారు. అర్థమైందా? కమాన్, లెట్స్ గో. Hey! ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడే నువ్వు? అబ్బే ఏం లేదు, నువ్వు వెళ్ళి ఆడుకోపో. వెనకాలేదో దాస్తున్నావు, నాకు తెలుసు. నాకు చూపించవా? ఏం లేదు, నేనేం దాచలేదు. చేతిలో ఏదో ఉంది, నాకు తెలుసు. ఏంట్రా ఇది? నాకు చూపించు. హై, దిష్టి వచ్చి ఎంత బాగుందో. ఒక్కసారి ఇవరా, పెట్టుకొని చూస్తాను. ఇది నాది, నేను ఇవ్వను. నీదేలే, ఒక్కసారి అంటే ఒక్కసారి పెట్టుకొని ఇస్తాను. ఇవరా? ఒక్కసారి కాదు కదా, అరసారి కూడా ఇవ్వను. ఏ, నేను పెట్టుకుంటే అరిగిపోతుందా? అరిగిపోతుందో తరిగిపోతుందో నేను ఇవ్వను, అంతే. సరేలేరా, ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా ఇవ్వలేదు కదూ. నీ పని చెప్తాను, నాన్న రాని. గారు, ఏమిటి సీతాలు ఇక్కడ ఇదేటమ్మా ముగ్గులు వేస్తున్నారు? మర్చిపోయావేంటి, ఈ రోజు కృష్ణ జయంతి. అందుకనే మా అమ్మ కృష్ణుడు పాదాలు వేస్తుంది. భలే వాళ్ళమ్మగారు, కిట్టుడి పదాలు ఈదిలోంచి ఇంట్లోకి వేస్తారు గాని ఇంట్లోంచి ఈదిలోకి వేయకూడదమ్మా. ఎటు వేస్తే ఏమిటది ఎటు నుంచి వేస్తున్నాను? లేదమ్మా, గుమ్ములోంచి వేయాలి. అలాగే కాని నువ్వు ఎందుకు వచ్చినట్టు? మా చెల్లికి మను కుదిరినదమ్మా. ఎవరు లేదు, సాయంగా ఉంది, 10 రోజులు ముందుగా రాయని మా అమ్మ ఉత్తరం వేసినది. ఈ తాగోతు మూడికి 4 రోజులు దూరంగా ఉందామని బిడ్డలు తీసుకొని రేపు వెళ్తున్నానమ్మా. నీ దగ్గర దాచుకున్న నగలు ఇప్పిస్తే. అలాగా? నా చెయ్యంత మొగ్గుగా ఉంది కానీ ఒరే సాంబు, ఆ బీరోలో నా ఎర్ర చీర కింద ఒక నగలు ముట్టండి, పట్టుకురా. అలాగేనమ్మా. ఇదిగో ఆ మూట ఎత్తకే. ఉంగరం ఎంత బాగుందో. వేదవా, ఆ కిట్టుగాడు నిన్న ఒక్కసారి వాచి పెట్టుకొని ఇస్తానంటే ఇవ్వలేదు కదా. ఈ ఉంగరం దాచి కిట్టుగాడే తీసాడని చెప్పి ఓ చిన్న నాటకం ఆడి అమ్మ చేతి వాళ్ళు పత్తి పూజ చేపిస్తాను. ఏమే సీతాలు, నీ చెల్లెలు చేసుకోబోయే కుటుంబం మంచిదేనా? చాలా మంచిదమ్మగారు. ఒరే సాంబు, ఏమిటంటే ఆలస్యం, త్వరగా. ఇదిగోనే, ఈ నగలన్నీ సరిగా ఉందా ఒకసారి చూసుకో. అదేంటమ్మా అలా అంటారు? సరిగానే ఉంటాయిలే అమ్మా. అది కాదే, ఎవరి బంగారమైనా బంగారమే. నువ్వు నా దగ్గర ఇచ్చింది ఒక గొలుసు, ఒక జత గాజులు, ఒక ఉంగరం. అరే, ఉంగరం కనిపించడం లేదే. సరిగా చూడమ్మ గారు ఉంటది. లేదే, నిజంగానే కనిపించడం లేదు. నిజంగానే లేదమ్మా. ఒక నిమిషం ఉండు, మీరు ఏమైనా పడిపోయినా చూసి వస్తాను.
నగల ముట్ట విప్పావరా? లేదే, నీలిప్పలేదే. మరి ఉంగరం ఏమైపోయినట్టు? ఏమో నాకేం తెలుసు. నువ్వు ఎలా తీసుకురమ్మంటే అలాగే తీసుకొచ్చాను. ఒకవేళ కిట్టుగాడేమో తీసాడేమో. నోరు మీరా, నీ నాయనమ్మ వింటే పెద్ద రాదంతా చేస్తుంది. అయినా వాడెందుకు తీస్తాడు? వాడికేమిటి అవసరం? నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడే తీసుకుంటాడు. అలాగని నువ్వు ఎలా చెప్పగలవురా? వాడికి మధ్య షోకులు ఎక్కువయ్యాగా, పైగా జడ్జి గారు అమ్మాయితో స్నేహం కూడాను. నీకు తెలుసో లేదో, వాడి ఈ మధ్య రిస్ట్ వాచ్ పెట్టుకుని తిరుగుతున్నాడుగా. రిస్ట్ వాచా? అవునమ్మా, ఎంత బాగుందో. అమ్మ అమ్మ, నాకు కొనిపెట్టవే. అలాగే. ఒరే, నువ్వు ఈ సంగతి నీ నాయనమ్మకు గాని ఆండాలమ్మకు గాని చెప్పకే. అలాగేనమ్మా. ఇంతకీ కిట్టి ఎక్కడికి వెళ్ళాడురా? అలా బయటికి వెళ్ళాడు. సరేరా. అంతా వెతికానే, ఎక్కడ దొరకటం లేదు. మళ్ళీ ఇంకొకసారి వెతుకుతాను. దొరికితే నువ్వు ఊరు నుంచి వచ్చాక ఇచ్చేస్తానులే. లేకపోతే ఆ ఉంగరం ఖరీదుకి ఇంకొక ఉంగరం చేయించి ఇచ్చేస్తాను. నువ్వే అనుకోకే. ఎంత మాట అన్నారమ్మ గారు? మీ కాడుంటే ఎక్కడికి పోద్ది? అట్టగానే కానండి, వెళ్ళొస్తానమ్మా. పెడతా గాని నిన్న ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటి పెద్దమ్మా? బీరోలో ఉన్న నగల ముట్టలో ఒక ఉంగరం కనిపించట్లేదు. నువ్వేమైనా తీసావా? నేనేం తీయలేదే. తీయలేదా? అయితే నువ్వేదో వాచ్ పెట్టుకుని తిరుగుతున్నావని సాంబ చెప్పాడే, అది నిజమేనా? అది ఏమిట్రా అలా చూస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీకు ఆ వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషయం మాత్రం అడగదు పెద్దమ్మా. అవునరా, నాతో దిగు చెప్తా నిజం. ఎవరెంత ఆడిపోసుకున్నా వెనకేసుకొచ్చానే, అదిరా, అది నా తప్పు. ఇంటి పరువు బజార్కి ఇచ్చావు కదరా. పెద్దమ్మా, ఏరా, నాకు వాచ్ పెట్టుకోవాలని కోరిక ఉంది, కొనిపెట్టి పెద్దమ్మ అంటే నేను కొనిపెట్టి ఉండేదాన్ని కదరా. దానికోసం పక్కింటి వాళ్ళు మన దగ్గర దాచిన వస్తుని అమ్మి వాచ్ కొనుక్కోనే కోరిక నీకు ఎలా పుట్టిందిరా? పెద్దమ్మా, ఏమిటి నువ్వు అనేది నాకేం అర్థం కావట్లేదు. అవునరా, ఉంగరం కాచేసి వాచ్ కొనుక్కున్న వాడివి, నీకే అర్థం అవుతుంది. లేదు పెద్దమ్మా, ఆ ఉంగరం సంగతే నాకు తెలీదు. నా మాట నమ్ము. నువ్వు ఏ రోజు నిజం చెప్పావురా ఈ రోజు చెప్పడానికి? చిన్న అబద్ధాలు మాట్లాడతావు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద దొంగతనం చేస్తావు కళ్ళు కూడా అనుకోలేదు. చెప్పు, అసలు ఏం చేస్తావు? తల్లిదండ్రులు లేని వాడిని ఏం తెలియదురా? ఏం తెలియదు? ఎంత కొట్టినా నాకు నిజం చెప్పలేదు కదా. ఇదిగో ఇప్పుడు నేను నుంచి బయట వెళ్ళిపో. ఇక నువ్వు ఇంట్లో చదవడానికి వీలేదు. పోనా నీ మొక్క చూసి అది ఎవరు నీకు పెద్దమ్మా? నీకు నాకు ఈనాడు పని కలిగిపోయింది. వెళ్ళిపోరా. నీకెప్పుడు నీ మొక్కని చూపించుకో.